దేవుని అతి ఉన్నதமான நாமனுக்கு மகிமை கலுகுனு காக்க ஆண்டவருடைய மகா பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధం ముందు మనం చూస్తే అసలు ఎవరు కూడా నిలబడుకోలేము. கர்த்தர் பரிசுத்தமானவர். அவருடைய பரிசுத்தத்துக்கு முன்பாக நாம் ஒப்பிட்டு பார்த்தால் நாம் யாருமே நிற்க முடியாது. దావీదైనా, అబ్రహాం అయినా, నోవా అయినా, ఇంకా దానియేలు నిలబడుకుంటే కూడా దేవునితో పోల్చుకుంటే అసలు వాళ్ళ పరిశుద్ధత అనేది ఏం లేదు. தாவீதாக தாவீதா இருக்கலாம், ஆபிரகாமா இருக்கலாம், நோவா இருக்கலாம், இல்லாவிட்டால் தானியேலா இருக்கலாம். இவங்கெல்லாம் கூட కర్తరుடைய పరిశుద్ధతకు మున్பாக ఒండ్రుమే కడయాదు. దేవుడు తన కృపను బట్టి తన నమ్ముకున్న వారిని, తగ్గించుకునే వారిని అంగీకరిస్తున్నాడు. ஆண்டவர் அவருடைய கிருபையின்படி அவரை அங்கீகரிக்கிறவர்கள், அவரை நேசிக்கிறவர்கள், அவருடைய சந்நிதியில வந்து நாம் வந்து தாழ்த்தி ஒப்பு கொடுக்கும்போது அவர் வந்து என்ன செய்கிறார் என்றால் நம்மை ఏற்றுకొలుகிறார். அவருடைய సొత్తాగ ఏற்றுకొలుகிறார். ఈరోజు ఒక వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనకు సమయం తక్కువ ఉంది కనుక చిన్న ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. இன்றைக்கு ஒரு வார்த்தையை வந்து நாம் வந்து தியானிப்போம். ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఎబేసియర్ 2వ అధికారం 6వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఎబేసియర్ 2:6. And hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. తమిళ్లో తెలుగులో ఒకరు చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. கிறிஸ்து இயேசுவுக்குள் அவர் நம்மிடத்தில் வைத்த தயவினாலே தம்முடைய கிருபையின் மகா மேன்மையான ஐஸ்வர்யத்தை வருங்காலங்களில் விளங்கச் செய்வதற்காக. ముందు వాక్యం చదవండి. கிறிஸ்து இயேசுவுக்குள் நம்மை அவரோடே கூட எழுப்பி ఉన్నతంகளிலே அவரோடே கூட உட்கார செய்தார். ఆమేన్. తెలుగులో ఒకరు చదవండి. 5వ వచనం చదవండి. 2వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమున రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము. 6వ వాక్యం కూడా చదవండి. అదే ఎఫెసీయులు 2:6, 2 5th and 6th. 5th వచ్చి కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. వాక్యాలు మారిందన్నమాట. ఎఫెసీయులు 2nd chapter 5th and 6th చెప్పారు కదా. అవును. అదే ఉంది కదా. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 5th ఒకే వర్డ్, ఒకే సెంటెన్స్ ఉంది. 6th క్రీస్తు యేసు. 7th క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టును. ఆమేన్. ఓకే. సో ఇంగ్లీష్ లో 6వ వాక్యము, తెలుగులో 7వ వాక్యము, తమిళ్లో 5వ వాక్యంగా ఉందన్నమాట ట్రాన్స్లేషన్. ఓకే. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాక్యం అంటే, మీరు తెలుగులో చూసినట్లే 7వ వాక్యము, తమిళ్లో 5వ వాక్యము, ఇంగ్లీష్లో బైబిల్ చూస్తున్న వారికి ఇది 6వ వాక్యము. And he has raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు మనల్ని వచ్చి దేవుడు లేపాడంట. పాపం నుంచి లేపి, చనిపోయి ఉన్న మన ఆత్మలను లేపి ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయనతో పాటు పునరుద్ధానం నొంది పరలోకములో ఉన్నతములో యేసయ్యతో పాటు ఎవరిని కూర్చోబెట్టాడంట? మిమ్మల్ని నన్ను కూర్చోబెట్టాడు. ఆయన్ని విశ్వసించువారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన మాటకు విధేయతగా ఉన్న వారిని ఈరోజు ఎక్కడ మనం కూర్చుంటున్నామంటే ఈ భూమి మీద కాదు, పరలోకంలో దేవునితో, యేసుక్రీస్తుతో ఆయన సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేసే ఒక ధన్యతను దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. வசனம் சொல்லுகிறது, நாம் கிறிஸ்துவோடு கூட உயிர்ப்பிக்கப்பட்டு இன்றைக்கு நாம் வந்து பரலோகத்தில் அவரோடு கூட அமரபடியாக
தேவன் செய்தார். ఒక క్రైస్తవుడు జీవితంలో జరిగిన గొప్ప అనుభవం ఏంటంటే, మొట్టమొదటిగా రక్షణ పొందినప్పుడు మనము పాపంలో చనిపోయి ఉన్న మనల్ని వచ్చి దేవుడు రక్షణలు తీసుకొచ్చినప్పుడు మనలో కొన్ని అనుభవాలు జరిగాయి. பாவத்துல வாழ்ந்து பாவத்துல இருந்த நம்மை தேவன் ரட்சிக்கும் போது நமக்குள்ளாக சில అనుభవங்கள் நடந்தது. మరి ముఖ్యంగా బైబిల్ చెప్తుంది మీరు క్రీస్తుతో కూడా సిలువలో పట్టబడ్డారు. చూడండి 2 విషయాలు ఉన్నాయి. ఒకటొచ్చి పాపములు, ఒకటొచ్చి పాపం. పాపములు అంటే మనం చేసేవి, పాపం అంటే మనలో ఉన్న స్వభావము. 2 காரியங்கள் இருக்கிறது. ஒன்று பாவங்கள், இன்னொன்று பாவம். பாவங்கள் என்றால் நாம் செய்கிற கிரியைகள், பாவம் என்று சொல்லும்போது நமக்குள்ள இருக்கிற குணம், நமக்குள்ள இருக்கிற స్వభావం. యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా మన పాపములను కడుగుతున్నాడు. యేసుక్రీస్తు రక్తం ఈ రోజు వరకు మన పాపములను కడిగి పవిత్రపరుస్తున్నదన్న విషయం మనందరికి తెలుసు. ஆண்டவராக இயேசு கிறிஸ்து நம்மளுடைய பாவத்தின் நிமித்தமாக அவர் அடிக்கப்பட்டு அவருடைய ரத்தத்தில் சிந்தப்பட்ட ரத்தத்தினால பாவங்கள் கழுவப்படுகிறது என்று எல்லோருக்கும் தெரியும். ప్రతిరోజు మనము ప్రభువా నా పాపములను కడుగు అని చెప్పినప్పుడు పరిశుద్ధమైన యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తూ ఉన్నది. ஒவ்வொரு நாளும் அனுதினமும் நாம் ஆண்டவரே என் பாவத்தை கழுவும் என்று சொன்ன உடனே இயேசு கிறிஸ்துவின் ரத்தம் நம்மளுடைய பாவத்தை కழுவி శుద్ధీకరిக்கிறது. அதுல எந்த విధமான సందేహం இல்லை. కానీ ఒక వ్యక్తిని వచ్చి దేవుడు వచ్చి తన పాపములు మాత్రం కడుగుతుంటే మనస్సులో ఉన్న ఆ స్వభావము, ఆ గుణాన్ని తీసివేయకపోతే ఎప్పుడు తరచూ పాపం చేస్తుంటాడు, క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఈ కారణం బట్టే అనేక క్రైస్తవుల జీవితంలో ఇటువంటి అనుభవం ఉంటుంది. రోజు అదే చేస్తున్నాం, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, క్షమాపణ అడుగుతున్నాము, ఏడుస్తున్నాము, దేవుడు క్షమిస్తున్నాడు. இந்த காரணத்தினால தான் அநேகர் நினைக்கிறாங்க, ஓகே நமக்கு வந்து ஆண்டவர் வந்து எப்படியும் பாவம் செய்யணும், அதுக்கு பிறகு இயேசுவின் ரத்தம் இருக்கு కడిగి విடும். కానీ బైబిల్ ఇంకొక కార్యం కూడా చెప్తుంది. యేసుక్రీస్తు పాపాన్ని మాత్రం భరించి ఆయన రక్తం కార్చింది మాత్రం కాదు, పాపినైన మనల్ని కూడా సిలువలో కొట్టాడంట. ஆண்டவராகிய இயேசு பாவங்களுக்காக ரத்தம் சிந்தினது மாத்திரம் இல்ல, பாவியான உங்களையும் என்னையும் நம்மளுடைய పழைய స్వభావத்தை సిలువలో అరిత్తారు. ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు సిలువలో కొట్టబడినప్పుడు మనం ఎక్కడున్నామంటే మనం కూడా ఆయన శరీరంలోనే సిలువలో కొట్టబడ్డామంట. நம்புத்தாரா? இன்னும் வேதம் எப்படி சுருக்கமா சொல்லணும்னா எப்படி சொல்லுகிறதுன்னா, இயேசு கிறிஸ்து சிலுவையில 2000 வருஷத்துக்கு முன்பாக அடிக்கப்பட்ட போதே நானும் நீங்களும் அவரோடு கூட సిలువలో அன்றைக்கு நாம் అறைయపట్టோம். నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నానండి 2000 సంవత్సరాల క్రితం. నేను ఇప్పుడు పుట్టింది ఇప్పుడు. నాకు ఇంకా 30 సంవత్సరాలు కాలేదు అనుకోవచ్చు మీరు. 2000 வருஷத்துக்கு முன்பாக நான் எங்க இருந்தேன்? எனக்கு ஒரு 30 வயது கூட ஆகலையே என்று நீங்க நினைத்துக் கொண்டிருக்கலாம். ఇంకొక కార్యాన్ని చూద్దాం. ఆదము హవ్వ ఆ ఏదెన్ తోటలో పాపం చేసినప్పుడు మీరు నేను కూడా అక్కడ ఉన్నాం. ஆதாம் ஏவாள் பாவம் செய்த அந்த நாள்ல நீங்களும் நானும் அங்க இருந்தோம். ఎలా సాధ్యం అది అని అడిగితే, మనం ప్రతి ఒక్కరము ఆదాము హవ్వ నుండి వచ్చిన వారం. ఒకే తల్లి ఒకే తండ్రి కడుపు నుంచి వచ్చిన వాళ్ళమే మన అందరం కూడా. అదే దేవుని యొక్క వాక్కు. இந்த உலகத்தில் இருக்கிற எல்லோரும் ஒரே தாய் ஒரே தகப்பனுடைய பிள்ளைகளாக தான் இருக்கிறாங்க. ఆదము హవ్వ వాళ్ళు ప్రత్యక్షంగా పాపం చేస్తుంటే కూడా పరోక్షంగా వాళ్ళ శరీరంలోనే మనం ఉండి ఉన్నామన్నమాట. அவங்க நேரடியாக பாவம் செய்தாலும் அவங்களுடைய சரீரத்துக்குள்ளாக நாம் இருந்தோம். ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మన తల్లిదండ్రుల యొక్క శరీరంలో ఉండి ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు అలా వెళుతూ ఉంటే చివరికి ఆదము హవ్వలో అందరూ ఉన్నారనమాట. ఈరోజు భూమి మీద పుట్టే ప్రతి మనిషి ఆదము హవ్వలో ఉన్నాడు. వాళ్ళు పాపం చేయడం ద్వారా ஆட்டோமேட்டிக் అందరూ பாப்பிலைపోయారు. இன்றைக்கு நீங்க எங்கிருந்து வந்தீங்கன்னா என்னுடைய அப்பா அம்மா, அவங்க எங்க இருந்தாங்க அவங்களுடைய அப்பா அம்மா, அப்படி தாண்டி கொண்டே போனால் கடைசியாக ஆதாம் ஏவாள் தான் இருப்பாங்க. அவங்களுக்குள்ள இருந்தா ஒவ்வொரு மனுஷனும் வந்தா அவங்க పావం செஞ்ச உடனே ఎల్లోரும் அந்த పావத்துல பங்கு பெற்றாங்க. ఈరోజు మీకెందుకు షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఎందుకు వస్తుందంటే మన కుటుంబంలో ఉందన్నమాట.
తల్లికో, తండ్రికో, తాతకో ఎవరికో ఉంటే వచ్చేస్తుంది. వాళ్ళ ద్వారా మనకు కలిగిన ఒక சொத்து அது. இப்ப இன்றைக்கு ஒவ்வொருத்தருக்கும் ஒரு வியாதி வருதுன்னா, அவங்களுடைய குடும்பத்துல அவங்க அப்பா, அம்மாவோ, அவங்களுடைய முன்னோர்களுக்குள்ளாக இருந்த வியாதிகள் கூட வருகிறது. அது கூட ஒரு சொத்தை போல அவங்களுக்குள்ளாக பிள்ளைகளுக்கும் அது வந்து கொண்டிருக்கிறது. అదే విధంగా యేసుక్రీస్తు కూడా ఆదాము వలె ఒక క్రొత్త మానవ జాతిని సృష్టించడానికి వచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరిని తన శరీరంలో ఉంచుకున్నాడన్నమాట. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து கூட அவர் மெய்யாகவே ஒரு எல்லா மனுஷர்களையும் காண்பிக்கிற ஒரு தலைவராக வந்தார். ஒரு புதிய தலைமுறையை உண்டாக்குறவராக வந்தார். அவர் సిలువైన మరத்தில் ఏరుம்போது ఎల్లోரும் அவருக்குள்ளாக இருந்தோம். మనమందరం ఆయనతో కొట్టబడ్డాం. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది. మీరు క్రీస్తుతో కూడా కొట్టబడ్డారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పాపానికి మరణించారు. ఇక పాపం చేయాల్సిన అవసరం లేదు. నీతికి బ్రతకడానికై దేవుడు మిమ్మల్ని లేపి ఉన్నాడు. ரோமர் 6ஆம் அதிகாரம் 6வது வசனம் சொல்கிறது, நீங்கள் இனி பாவம் செய்ய வேண்டாம். நீங்கள் கிறிஸ்துவோடு கூட அறையப்பட்டீர்கள், அவரோடு கூட மரித்தீர்கள். அதன் மூலமாக நீங்க விடுதலை பெற்றுக்கொண்டீங்க. நீதிக்காக పழைக்க ఆండవర్ உங்களுக்கு ఉదవి చేశారు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఏం జరిగిందంటే మనమందరం కూడా సిలువలో కొట్టబడ్డాం యేసయ్యతో. మన పాపమైన ఆ ఆలోచనలు, పాపమైన మనస్సు సిలువలో కొట్టబడింది. ఆ ప్రాచీనమైన మనిషి కొట్టబడ్డాడు. యేసుక్రీస్తుவோட நம்மளுடைய பழைய மனிதன் அடிக்கப்பட்டான். మనం నమ్మినా నమ్మకపోయినా జరిగింది. నమ్మిన వాళ్ళకు అది అటువంటి ఆశీర్వాదాలు దొరుకుతుంది, నమ్మని వాళ్ళకు దొరకదు. நம் விசுவாசித்தாலும் விசுவாசிக்காவிட்டாலும் விசுவாசிக்கிறவங்களுக்கு அந்த ஆசீர்வாதங்கள் கிடைக்கும். యేసు క్రీస్తు భూస్థాపితం చేయబడినప్పుడు మనం కూడా భూస్థాపితం చేయబడ్డాం. ஆண்டவராக இயேசு அவர் அடக்கம் செய்யப்பட்டப்ப நாமளும் అడకం చేయబడ్డాం. మూడవ దినం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ఆ రోజు క్రీస్తు మనల్ని కూడా మరణం నుంచి పాపం నుంచి లేపాడు అని వాక్యం చెప్తుంది. மூன்றாவது நாள் இயேசுவோடு நாம் மரித்து இயேசுவோடு அடக்கம் செய்யப்பட்டிருந்தோம். மூன்றாவது நாள் பரிசுத்த ஆவியானவரும் தேவனுடைய வார்த்தையினாலும் எழுப்பப்படும் போது நாமும் యేసు క్రీస్తుவோடு கூட ఉయిరోడు எழுந்தோம். 40 రోజులైన తరువాత యేసయ్య పైకి ఎత్తబడ్డాడు, ఆకాశంలో ఎత్తబడ్డాడు. అప్పుడు ఆయన నమ్ముకున్న వారిని అంతా కూడా ఆత్మీయంగా మనల్ని కూడా తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే పరలోకంలో మనల్ని తీసుకెళ్ళాడంట. అదే ఈ వాక్యం చెప్తుంది. ஆவிக்குரிய ரீதியில அவர் மேல போகும்போது அவர் நம்மை கூட அவரோடு கூட கொண்டு போனார். మనల్ని పైకి లేపి తీసుకెళ్లడం మాత్రం కాదు, తనతో పాటు కూర్చోబెట్టాడంట. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చుంటున్నాడు యేసుక్రీస్తు? తనకున్న ఒక సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ஆண்டவராக இயேசு அவரோடு கூட நம்மை அழைத்து கொண்டு எங்க அமர்ந்தார்? அவர் சிங்காசனத்தின் மேல அமர்ந்திருக்கிறார். பிதாவானவர் கொடுத்த சிங்காசனத்தின் மேல. அந்த சிங்காசனத்தின் மேல నామం అమర్ందిరుக்கிறோம். యేసు నామము, యేసు సింహాసనము ఎక్కడ ఉంది? పరలోకంలో. సాతాను పైన అధికారము, వ్యాధి మీద అధికారము, సమస్యల మీద అధికారము, మరణం మీద అధికారము పొందుకొని ఏలుబడి చేస్తున్నాడు. అక్కడ పాపం లేదు, భయం లేదు, చింత లేదు, ఏది లేదనమాట. అటువంటి స్థితిలో మనం కూడా ఉండాలని మనల్ని తీసుకెళ్ళాడు. ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే సంఘము జయించిన సంఘం అన్నమాట. ఓడిపోయే సంఘం కాదు. దేవుడు సృష్టించిన సంఘం జయించిన సంఘం. ఎందుకంటే వాళ్ళు సింహాసనం మీద కూర్చొని సాతాను మీద, ప్రపంచం మీద ఏలుబడి చేయడానికి మనల్ని ఉంచున్నాడు. ஆண்டவராக இயேசு உயிரோடு எழுந்தது மாத்திரம் இல்லை, நம்மையும் கொண்டு போய் எங்க வச்சாரு? சிங்காசனத்தின் மேல் அமர வைத்திருக்கிறார். அவரோடு கூட ஆளுகை செய்யும்படியாக. இன்றைக்கு சபை பலவீனமான சபை கிடையாது. பாவத்தின் மேலேயும் உலகத்தின் மேலேயும் உலகத்தில் இருக்கிற வல்லமைகள் மேல జయించుம்படியாக உங்களையும் என்னையும் வைத்திருக்கிறார். ఈ సత్యాన్ని మనం గ్రహించిన ఎడల మనము జయించగలుగుతాం. ఈ సత్యాన్ని నమ్మాలి, ఈ సత్యాన్ని అనుభవించాలి. నేను క్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చుంటున్నాను, ప్రతిదీ నా పాదముల క్రిందే ఉంది, కానీ ఏది నా మీద ఏలుబడి చేయదు అనే ఒక మనస్సు మనలో కలగాలి. நான் இயேசுவோடு கூட சிங்காசனத்தில் அமர்ந்திருக்கிறேன். ஆகையால் இனி எது ஒன்றும் என்னை ஆளுகை செய்யாது, நான் கிறிஸ்துவோடு கூட நான் ఆளுகை செய்கிறேன் என்கிற ஒரு మనపాన్மை நமக்குள்ள இருக்கணும். పలుమార్లు సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని వచ్చి
బలహీనులుగా చూపిస్తున్నాడు అనమాట. నువ్వు బలహీనుడు, నువ్వు బలహీనురాలువు, నువ్వు చేసుకోలేవు, చేయలేవు, జయించలేవు అనే మంచి అబద్ధాలు చెప్పి మన హృదయాన్ని బాగా வாணி యొక్క ஆதிபத்தியம்ல ఉంచుకుంటున్నాడు. பிசாசு என்ன செய்கிறான்? அவன் நமக்கு நிறைய பொய்யை சொல்லி உன்னால செய்ய முடியாது, உன்னால ஜெயிக்க முடியாது என்று சொல்லி நம்மை வந்து తన్నుడి అడిమైతనத்துல வைத்திருக்கிறான். ప్రియులారా, ఈరోజు మనం కూడా మనం సొంతంగా చేసేది ఏది లేదు ఇక్కడ క్రైస్తవ జీవితంలో. అదే అర్థం చేసుకోవాలి. మన సాధనలు ఏం లేవు. మన భక్తి అసలు పనికిరాదు దేవుని ముందు గాని, సాతాను ముందు గాని. క్రీస్తు లేకుండా మనము సున్నా. நம்மளுடைய பக்தி, நம்மளுடைய நீதி, நம்மளுடைய பிரயத்னங்கள், ஆவிக்குரியமா வளர இதெல்லாம் வந்து பூஜ்யம். இயேசு கிறிஸ்து இல்லாமல் பூஜ்யம். పిశాచుకు మున్பாக దేవునికి మున్பாக మనం నిற்க முடியாது. క్రీస్తు యేసునందు మనకు కలిగే ఆశీర్వాదాలు, ఆత్మీయమైన ఆశీర్వాదం ఇదే. ఆయనతో మనం పునరుద్ధానం నుండి మనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేసే ఒక స్థితిలో, ఆత్మీయమైన స్థితిలో సంఘమును చెప్పబడుతున్న ప్రతి ఒక్కరు రక్షింపబడిన వారు, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు జయించులాగున ఈ ప్రపంచాన్ని జయించులాగా ఉంచారు. ఆదియందు ఉన్న అపోస్తుల సంఘము వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ డైరెక్ట్ యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు తమ సొంత బలము చేత ఏది చేయలేదు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ బలము చేత చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అన్నీ తెలుసుకున్న తరువాత మనమే సాధించాలి, మనమే చేయాలి. ఇది వచ్చి మానవుని యొక్క బుద్ధి అనమాట. మనిషి ఎలాగంటే అతనే చేయాలనుకుంటాడు. ఏది చేసినా నేర్చుకొని నేనే చేయాలి, இண்டிபெண்டன்ட்గా చేయాలన్న ఒక அலவாட்டு అనేది ఉంటుంది. ஆதி அப்போஸ்தல சபை அறிந்தது. அவங்களுடைய வல்லமை நேரடியாக இயேசு கிறிஸ்து கிட்ட இருந்து வந்தது. அவங்க எந்த ஒரு பிரயத்னம் செய்து நம்ம இப்படி எல்லாம் செஞ்சிடணும்னு சொல்லி எல்லாம் நினைக்கல. ஆவியானவருக்கு ஒப்பு கொடுத்தாங்க, ஆவியானவர் நடத்தினார். ஆனா மனுஷங்களுக்கு இருக்கிற ஒரு பெரிய பலவீனம் என்னவென்றால் அவங்களா ஏதாவது செய்து సాధించணும்னு நினைப்பாங்க. దేవుడు చూడండి, మనుషులను సృష్టించినప్పుడు ఏ రోజు సృష్టించాడు? 6వ దినము. అన్ని సృష్టించిన తర్వాత చివరిగా మనిషిని సృష్టించాడు. ఎందుకో తెలుసా? ముందుగా సృష్టించుంటే దేవునికి ఆలోచనలు ఇచ్చేవాడు. దేవా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అలా చేయొద్దు, ఇలా చెయ్యి. అందుకు చెప్పాడు, ప్రభు చెప్పాడు, నువ్వు చివరిగా ఉండు, రావద్దు. అన్ని చేసినాక నువ్వు లేచి నేను ఇచ్చిన వాటిని నువ్వు అనుభవించడానికి ఉన్నావు, కానీ నువ్వు చేసేదంటూ ఏది లేదు అని కూడా ప్రభు చూపిస్తున్నాడు. மனிதனை ஆண்டவர் படைத்தது 6வது நாள் படைத்தார். ஏனோ தெரியுமா? அவன் முதல் நாளே படைச்சிருந்தா ஆண்டவருக்கே ஆலோசனை சொல்லியிருப்பான். நம்ம ஆண்டவர் இப்படிலாம் செய்யாதீங்க, இந்த ஏன் சூரியன் எப்படி இருக்கு, அப்படி இருக்குன்னெலாம் கூட நம்ம வந்து ஆலோசனை சொல்லியிருப்போம். கடைசியா படைச்சாரு. மனுஷன் வந்து தேவனுடைய ఇళైపారుదలై పెట్టుకొள்ள வேண்டும். చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనిషిని ఎప్పుడు సృష్టించాడు? 6వ దినం సృష్టించాడు. ఒక్కరోజు అయిన వెంటనే 7వ దినం వచ్చింది. 7వ దినం ఏంటి? విశ్రాంతి దినము. ఫస్ట్ డే సృష్టింపబడిన మరుసటి రోజే దేవుడు హాలిడే ఇచ్చాడు మనిషికి. విశ్రాంతి తీసుకో. ఎందుకు విశ్రాంతి? నా సన్నిధిలో కూర్చొని నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క శక్తిని అనుభవించి, రెస్ట్ ఇన్ ద లార్డ్. విశ్రాంతి, మన ఆత్మ విశ్రాంతి నొందినప్పుడు, మన మనస్సు నెమ్మది నొందినప్పుడు భయంకరమైన ఒక గొప్ప శక్తి మనకు లభిస్తుందన్నమాట. ఈరోజు శక్తి లేకపోవడం కారణం మనం వచ్చి ఎప్పుడు మనం అలసిపోతున్నాం. మన మనసులో మనకు నెమ్మది, విశ్రాంతి లేదు. ఆత్మీయంగా కూడా ఎప్పుడు పోరాడుతున్నాం. కానీ అలా కాదు. దేవుడు చెప్తున్నాడు, రెస్ట్ విత్ మీ, సిట్ విత్ మీ. నాతో పాటు నువ్వు కూర్చో, నాతో పాటు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను కార్యాలను చేస్తాను. மனுஷனை படைச்ச அடுத்த நாளே ஆண்டவர் என்ன சொன்னார்? விடுமுறை, ஓய்வு நாள். 7வது நாள். 6வது நாள் படைச்சார், 7வது நாள் ஓய்வு நாள். அவனை வந்து ரெஸ்ட் எடுத்துக்க சொல்றாரு. ஏன்? தன்னுடைய சந்நிதியில இருக்கும்படியாக, தேவனுடைய சந்நிதியில அமரும்படியாக, தேவனோடு கூட அந்த ஓய்வை அனுபவிக்கும்படியாக. இன்றைக்கு நம்ம வந்து களைத்து போகிறோம், ஓடுகிறோம், வேலை செய்கிறோம், நமக்குள்ள நிம்மதி இல்லை, நமக்குள்ள அந்த கர்த்தர் கொடுக்கிற ஒரு அந்த ஆறுதல், அந்த ஓய்வு இல்லை. ஆண்டவர் சொல்ற, என்னோடு கூட நீ அமர்ந்து கொள், நீ சும்மா இருந்து வேடிக்கை பார், நான் உனக்காக కార్యங்களை செய்வேன் என்று சொல்லுகிறார். మనము క్రీస్తుతో పాటు సింహాసనం మీద ఈరోజు కూర్చుంటే అటువంటి శక్తి, అపోస్తలుకున్న అటువంటి శక్తి మరలా జరుగుతుంది. అటువంటి క్రియలు జరుగుతాయి. దేవుని ఆత్మ మన అందరిని కూడా తీసుకెళ్తాడు. కానీ ఆ స్థితిని
మనం పొందుకోవడం కాదు. దేవుడు చేసేసాడు. దాన్ని நம்மாలి అంతే. இனி நாம் வந்து சிங்காசனத்துல உட்கார்ந்திருக்கிறோம் என்று நாம் வந்து பிரயத்னித்து ஏதாவது ஒரு வேலையை செய்து போயிட்டு அவங்க முயற்சி செய்து உட்கார்றது கிடையாது. ఆండవర్ ఏరికనే ఉకార వச்சிருக்கிறார். அதை நம்ம విశ్వాసిக்கணும். క్రైస్తవ జీవితంలో అన్ని విశ్వాసం ద్వారా పొందుకుంటున్నాం. ఏది ఒక్కటి మన క్రియల ద్వారా కాదు. క్రిస్తవ வாழ்க்கையில எல்லாமே విశ్వాసத்தினால் தான் பெற்றுக்கொள்கிறோம். రక్షణ ఎలా కలుగుతుంది? విశ్వసించడం ద్వారా. స్వస్థతలు ఎలా కలుగుతాయి? విశ్వసించడం ద్వారా. అద్భుతాలు ఎలా జరుగుతుంది? విశ్వసించడం ద్వారా. పాపం నుంచి విడుదల ఎలా వస్తుంది? విశ్వసించడం ద్వారా. పరలోకానికి ఎలా వెళ్దాం? విశ్వసించడం ద్వారా. మరి దేవుని రాకడలో ఎత్తబడాలంటే విశ్వసించి ఎదురు చూడాలి. అన్ని విశ్వాసముతో ప్రారంభించి ఆ తర్వాతే క్రియలు వస్తాయన్నమాట. నీతి క్రియలు విశ్వాసము చేత పుట్టిన క్రియలు వస్తాయి. విశ్వాసము క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైన విశ్వాసం అని కూడా యాకోబు చెప్తున్నాడు. మొట్టమొదటిగా విశ్వాసము, ఆ తర్వాత క్రియలు. நம்ம இந்த கிறிஸ்தவ வாழ்க்கையில எல்லாமே விசுவாசத்தால தான் பெற்றுக்கொள்கிறோம். ரட்சிப்பு விசுவாசம், சுகம் விசுவாசத்தால பெற்றுக்கொள்கிறோம். அற்புதங்கள் விசுவாசத்தினால் நடக்கிறது. பரலோகத்துக்கு எடுக்கப்படுகிற அனுபவம் கூட விசுவாசத்தினால் நடக்கிறது. எல்லாமே விசுவாசத்துல ஆரம்பிச்சு அந்த விசுவாசத்தின் மூலமாக பிறக்கிற கிரியைகள். கிரியைகள் இல்லாத விசுவாசம் மரித்த விசுவாசம் என்று யாக்கோபு சொல்கிறார். அந்த கிரியைகளோட விசுவாసం வரும். ఉన్మయాన విశ్వాసం క్రియகளை கொண்டு வரும். కనుక ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడో భూమి మీద కింద పడిపోయి ఉన్నామని అనుకోవడం పొరపాటు. యేసుక్రీస్తు మనల్ని లేపి తన సింహాసనం మీద తనతో పాటు మనల్ని కూర్చోపెట్టాడు. మన కాళ్ళ కింద సర్వాధికారాన్ని సంఘానికి దేవుడిచ్చాడు. పాముల మీద, తేళ్ల మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చాను. ప్రతి ఆత్మ మీద అధికారం ఇచ్చాను. లోకమంతటా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. అద్భుతాలు చేసే దేవుడు నేను మీతో క్రియ చేస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అది విశ్వసించిన ఎడల అటువంటి క్రియలు మనలో మొదలవుతుంది. ஆண்டவராக இயேசு சொன்னார், நீங்க வந்து எங்கேயோ கீழே கிடையாது. உங்களை நான் வந்து சிங்காசனத்தில் அமர வைத்திருக்கிறேன். எல்லா அதிகாரத்தை கொடுத்திருக்கிறேன். பாம்பின் மேலும் தேளும் மேலும் மிதித்து செல்லுகிற அதிகாரத்தை கொடுத்திருக்கிறேன். உலகமெங்கிலும் போய் சுவிசேஷத்தை அறிவிங்கோ. இந்த சுவிசேஷத்தை அறிவிக்கும் போது, విశ్వాసిத்து పోகும்போது క్రియలు நடக்கும். ఈ ఉదయ కాలం మందు కూడా సాతాను ఒకవేళ మనకు చెప్పొచ్చు, నువ్వు చిక్కుకుపోయావు, నీ సమస్యలో ఉన్నావు, నీ జీవితం అంతే అయిపోయింది. చెప్పండి, లేదు, నేను యేసుక్రీస్తుతో పరలోకమందు ఉన్నత స్థలములో సింహాసనం మీద కూర్చున్నాను. సిలువలో కొట్టబడ్డాను యేసయ్యతో. నేను మరణించాను, పాతిపెట్టారు, లేచాను తిరిగి యేసుక్రీస్తుతో. ఆయన ఆరోహణమైనప్పుడు నేను కూడా పైకి ఎత్తబడ్డాను. ఆయన సింహాసనం మీద ఈరోజు కూర్చున్నట్లు నేను తనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తున్నాను జీవితాన్ని అని చెప్పినడలా, నమ్మినడలా, అర్థం చేసుకున్నడలా ఈ దేవుడిచ్చిన రెవల్యూషన్ అన్నమాట. బైబిల్లో ఉన్న రెవల్యూషన్ నాలెడ్జ్ అంటాం. ఈ రెవల్యూషన్ నాలెడ్జ్, ఈ ప్రకటన నిజంగా జరిగింది, నేను అందులో ఉన్నాను అనే విశ్వాసం కలిగితే మనకు అటువంటి క్రియలు, దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది. దేవుడి వాక్యాలను దీవించును కాక. ఆమేన్. இன்றைக்கு நாம் விசுவாசித்தால் மெய்யாகவே நான் இயேசு கிறிஸ்துவோடு கூட அறையப்பட்டேன். அவர் என்னை பாவத்துக்கு மரிக்கை செய்தார். நான் அடக்கம் செய்யப்பட்டேன். அவரோடு கூட நான் உயிரோடு எழுந்தேன். அவர் ஆகாயத்தில் எடுக்கப்படும் போது நானும் ஆகாயத்தில் எடுக்கப்பட்டேன். இன்றைக்கு என்னுடைய ஆவியில நான் பரலோகத்தில் இயேசுவோடு கூட அமர்ந்து கொண்டு ஆளுகை செய்து கொண்டிருக்கிறேன் என்கிற வெளிப்பாடு உங்களுக்கும் எனக்கும் வந்தால் தேவன் நம்மை அப்படிப்பட்ட காரியங்களை செய்ய உபயோகிப்பார். இந்த வசனங்களை நம்மளுடைய உள்ளத்தில் வைப்போம், ஜெயிப்போம். கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பாராக.